అనకాపల్లి జిల్లా కుంచంగి వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువ చేసే 107 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి మండలం కుంచంగి వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువ చేసే 107 కేజీల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. గంజాయి తరలిస్తున్న 2 మైనర్ బాలులను అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయితో పాటు ఒక ఆటో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి రూరల్ ఎస్ఐ రవికుమార్, సిబ్బంది రాజబాబు, ఆర్కే నాయుడు, వెంకట్రావు, సోంబాబు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో ఆడతావు ఐదు వస్తుంది. ఇలా జరిపన్నా ఆటో మరి ఆటో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 107 కేజెస్ గాంజాయి దొరకడం జరిగిందండి. దాని టోటల్ వాల్యూ వచ్చి 5,35,000 అని మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చి టోటల్గా 3 అక్యూజ్డ్ ఉన్నారు. అందులో 2 వచ్చేసి జర్నైల్స్. సో వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ ద నేమ్స్ ఆఫ్ దెమ్. ఒకరు వచ్చి ముంచింపుట్టు, ఇంకొకరు పెద్దబాయిలు మండలానికి చెందిన వాళ్ళు. అండ్ ఇంకొక అతను వచ్చేసి ఎప్పుడైతే మన వెహికల్ చెకింగ్ చేస్తున్నామో ఆ రెస్పెక్టివ్ ఆటో నుంచి దూకి పారిపోవడం జరిగింది. అతను చెన్నై వాసుడిగా గుర్తించడం జరిగింది. అతనే యాక్చువల్గా సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే అతనే తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరు పిల్లల్ని వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ డెస్టినేషన్ చెన్నైకి తీసుకెళ్ళి అక్కడే అతను అమ్ముతాడు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అతను రాగానే మేము ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళ వయసు వచ్చేసి 16 ఏళ్ళు పిల్లలు ఇద్దరిది. ఒక ఆయన పెద్దబాయిలు, ఒక ఆయన ముంచింపుట్ట గ్రామానికి చెందిన ఆయన. అండ్ దీనికి సంబంధించి వీళ్ళ దగ్గర టోటల్ ఒక 107 కేజెస్ గాంజాయి, 200 రూపీస్ క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ ఒకటి సీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇదంతా ఒక ఆటోలో మూవ్ చేస్తున్నారు. సో మనకు ఆటో వెహికల్ చెకింగ్లో దొరకటం జరిగింది. కుంచంగి దగ్గర దొరికింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయి? పాత కేసెస్ ఎటువంటివి లేవంటే ఇది ఫస్ట్ అఫెన్స్. ఈ జర్నైల్స్ మీద ఎవరైతే పారిపోయాడో అతని మీద కూడా ఎటువంటి కేసెస్ లేవు. అండ్ దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు అండ్ హెచ్సి సోంబాబు అండ్ పిసి వెంకట్రావు అండ్ పిసి రాజాబాబు అండ్ ఆర్కే నాయుడు పిసి మంచి వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మేము సబ్ డివిజన్ తరఫున వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం.